బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ ఇల్లు కట్టాలంటే నిజంగా ఆ ఇల్లు గృహ యజమాని పేరు చూస్తారా, లేకుంటే గృహిణి పేరు చూస్తారా? అంటే ఈ విధి విధానాలు ఏంటి? అసలు ఇల్లు కట్టుకోలే శుభముహూర్తం అని వచ్చే సమయంలో మీరు చెప్పే వాటి పాటించాల్సిన నియమాలు, నిబంధనలు ఏంటి? ముఖ్యంగా గృహము, గృహిణి గృహముచ్యతే అంటే గృహిణి వల్లనే గృహము అంటే గ్రహించునది, అంటే అందరినీ కూడా ఆత్మీయతతో ఆదరించి లాలించి పాలించగలిగినటువంటిది ఉత్తమ గృహిణి. అందుకే ఆమెను మనం ధర్మపత్ని అంటున్నాం. మిగతా ఇంగ్లీష్లో హౌస్ వైఫ్, ఆఫీస్ వైఫ్లు ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం కేవలం గృహిణి, తర్వాత గృహిణి గృహముచ్యతే. ధర్మపత్ని అంటే వధువు. ఈ వీళ్ళిద్దరిలో దంపతులలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేది ఎవరు అంటే యజమాని. అయితే యజమాని పేరు, ఒకవేళ యజమానికి సానుకూలత లేని పక్షంలో అతని ధర్మపత్ని అయినటువంటి వారికి చతుర్థ శుద్ధి అంటారు. అంటే గృహానికి శంకుస్థాపన చేసేటప్పుడు చతుర్థ శుద్ధి అంటే 4వ స్థానాన్ని చూస్తారు, 9వ స్థానాన్ని చూస్తారు, 10వ స్థానాన్ని చూస్తారు. అంటే లగ్నాతు, ఆ వివాహంలో 7వది ఎట్లాగో అట్లాగే గృహము ముహూర్తము కానీ గృహ ప్రవేశము కానీ ప్రధానంగా లగ్న శుద్ధి అయినటువంటి అంటే లగ్నంలో శుభగ్రహాలు ఉండటం వలన ఆ ఇల్లు సర్వ సౌభాగ్యాలతో శోభిల్లుతుంది. అందుకని ఆ ప్రవేశించడం అంటే ముహూర్తమైనా సరే మనం గనక చేస్తే అప్పుడప్పుడు అంటుంటారు, అసలు నా దగ్గర ఏ డబ్బు లేదు అనుకుంటాం. కానీ ఒకేసారి ఒక 9 నెలల్లో అత్యద్భుతమైనటువంటి, అంటే ఒక రకంగా గర్భము కూడా ప్రసవం కాని సమయంలో కూడా 9 నెలల్లో అత్యద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఇళ్ళు నిర్మాణమైనటువంటి యొక్క చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అంటే దీనికి కారణం ఏమిటి అంటే వాళ్లకున్నటువంటి యొక్క దైవబలం, మనోబలం, జ్ఞానబలం, బుద్ధిబలం, ధనబలం. అంటే ఈ ధనబలం అనేటువంటిది ఏంటంటే దైవబలమే. ఆ దైవబలం కనుక ఉంటే అలా పూర్ణంగా వస్తుంది. కానీ ఈ దైవబలానికి ముఖ్యంగా గ్రహబలం ఉండాలి. కనుక ఆ గ్రహాలను చూసుకొని, ఎందుకంటే మనం ఏదైనా బజారుకు వస్తున్నప్పుడు కొంచెం మొహం కడుక్కొని పౌడర్ వేసుకొని బొట్టు వేసుకున్నప్పుడు, అట్లాగే ఒక శుభకార్యం, వివాహం చేసినా, ఓ ఇల్లు కట్టినా, ఓ గృహప్రవేశం చేసినా దాన్నే మనం గ్రహబలం అంటారు. అందుకే ఆ బలాన్ని చూసి మనం కనుక ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఆ ముహూర్తము అత్యద్భుతంగా అయి త్వరలో ఇల్లు నిర్మాణం అవుతుంది. అయితే ధర్మపత్ని అయితే గృహిణి చేత కానీ లేదా యజమాని చేత కానీ వాళ్ళిద్దరిలో ఎవరైనా చేయొచ్చు. అట్లాగే వాళ్ళ పేరు మీద మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకోటి ఏమిటంటే గృహప్రవేశం కూడా అంతే. ఎందుకంటే గృహప్రవేశం ప్రవాసే ప్రభాతంచ అని ప్రవేశకాలం ఎప్పుడు సుప్రభాత కాలంలో మబ్బులలో ఉంటాయి. కనుక అటువంటి గృహప్రవేశం కనుక చేస్తే చక్కటి వాస్తుపూజ, వాస్తుపురుష నమస్తేస్తు భూషయ్యాధివాసిన మద్గృహే ధన ధాన్యాది సమృద్ధిం కురు సర్వదా అన్నాడు. ఆ వాస్తుపురుషుని యొక్క అనుగ్రహం చేత ధన ధాన్య సంతాన సంపత్తులను అనుగ్రహిస్తుంది. కనుక అటు వివాహమైన, ఇటు గృహప్రవేశమైన, అటు శంకుస్థాపనమైన, ఇటు నవరాత్రులైనా ఏదైనా కూడా దీని అంతటికీ కారణం మూలమేమిటి అంటే ఇటు వేదం, అటు జ్యోతిష్యం. కనుక ఈ రెండు, వేదము జ్యోతిష్యం అంటున్నాము. అంటే ఇటీవల కాలం కూడా పౌరోహిత్యము, పురోహిత్యం మీరు చేసేది ఏదైతుందో కొన్ని సందర్భాల్లో కొంత తగ్గిపోయింది. అంటే దాదాపు యొక్క మీరు అంటే 100ల సంవత్సరాల నుంచి కూడా ఈ పౌరోహిత్యం చేసి జీవించేవాళ్ళు కొన్ని రకరకాలుగా మార్పులు వచ్చినాయి. వేరే వేరే దాంట్లో కూడా వెళ్ళిపోతున్నారు. దీంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కొద్దిగా ఇటీవల కూడా మళ్ళీ వస్తున్నారు ఈ పౌరోహిత్యం. అంటే వీటికి ఏమన్నా వేద పాఠశాలలు ఉన్నాయా? ఈ పౌరోహిత్యం ఏ విధంగా నేర్చుకుంటారు? నిజంగానే పెళ్లికి సమయము ఎన్ని మంత్రాలు చేస్తారు? నిజంగా సత్యనారాయణ వ్రతం చేస్తే ఎన్ని మంత్రాలు చేస్తారు? అంటే వ్రతాలు చేసే సమయము, సందర్భము, ఆ తర్వాత రెండో చూస్తే మాత్రం ఇంట్లో హోమము అంటే చేసుకుంటుంటాం. ఈ హోమంకు వచ్చే ప్రతిఫలం ఏంటి? ఎందుకంటే అత్యద్భుతమైనటువంటిది ఏమిటంటే ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్నలో ఏమిటి అంటే వేదము అంటే వేదాల్లో 2 రకాలు ఉన్నాయి. స్మార్తము, పౌరాణికము, తర్వాత వేదపారాయణం. అంటే వేదపారాయణం చేసినటువంటి వాళ్లను వేద పండితులని, ఘనాపాటులని, క్రమపాటులని వాళ్ళని పిలుస్తారు. ఇక స్మార్తం అంటే కేవలం పౌరోహిత్యం. ఇప్పుడు మాస్టర్ ఆఫ్ డయాగ్నోసిస్, మాస్టర్ ఆఫ్ సర్జన్ లాగా. అంటే ఇది వాళ్ళు కేవలం వేదపారాయణానికి మాత్రమే, వాళ్ళకి ఇతరత్రమైనటువంటివి చేరు. ఈ స్మార్తము అనేటువంటిది కూడా మళ్ళీ స్మార్తములో మరొక భాగం పౌరోహిత్యం.
అంటే పౌరోహిత్యంలో రకరకాలైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఇదొక సమైక్యతా భావానికి ప్రతీక. అంటే అందరూ మావారే, ఇక్కడ ఎవరు పరవారు లేరు. అంటే పౌరులు, అంటే పౌరులకు హితము చేయగలిగినటువంటి యొక్క మార్గదర్శనమును సూచించగలిగినటువంటి వాడిని పౌరోహిత్యుడు అన్నాడు. అందుకని ఏ వ్రతం చేయాలనుకున్నా, లేకుంటే మరొక వివాహం చేయాలనుకున్నా, ఓ ముహూర్తం చేయాలనుకున్నా కూడా రావడము, ఆ చక్కగా పంచాంగాన్ని అడగటం, ఈ విధంగా వాళ్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో వేద పండితులు చేసే కార్యక్రమం వేరు, అది వేద పారాయణంగా చెప్తారు. అందుకే ఇప్పుడు మనకు దేవాలయాలలో వేద పారాయణము, వేద పఠనం అంటారు. తర్వాత స్మార్తము అన్నాడు. స్మార్తం అంటే స్మృతి గ్రంథాలలో చెప్పిన విధానంగా చేసేటువంటిది. తర్వాత పౌరాణికం అన్నాడు. అంటే పౌరాణికం అనేటువంటిది ఏమిటంటే పౌరోహిత్యానికి సంబంధించినటువంటి కర్తవ్యాలలో ఆయా సందర్భాల్లో ఏ ఏ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి యొక్క దాన్ని కనుక ఏది చేసినా కూడా ప్రధానమైనటువంటి భూమిక ఇక్కడ వేదం, ఇక్కడ ప్రధానమైనటువంటి భూమిక జ్యోతిషశాస్త్రం. అంటే ఈ జ్యోతిషము వేదానికి అతీతమైనది ఏదీ లేదు, రెండు కూడా. కాకపోతే ఏది నిర్వహించాలన్నా పూర్వకాలంలో గురుముఖత విద్య నేర్చుకున్నారు, అంటే గురుకులాలలో నేర్చుకున్నారు. కానీ ఈ సందర్భాల్లో ఏమవుతుందంటే శృత పాండిత్యం ఉంది, అంటే వినటం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. మీరు అన్నటువంటి ఈ యూట్యూబ్ ద్వారా వినడం కానీ, ఆ రకంగా వ్రతాలు చేసుకోవడం, అనేకమైనటువంటి కథలను చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మనం ప్రధానంగా ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా గురుముఖత వచ్చినటువంటి యొక్క విద్య అది జ్ఞానప్రదమైంది. ఎందుకంటే కొన్ని మనం వ్యాపారాలు చేస్తాం, స్వంత డబ్బు ఉన్న వ్యాపారం చేస్తే వేరు, లేక అప్పు తెచ్చి వ్యాపారం చేస్తే వేరు, లోన్ ద్వారా. అట్లాగే ఈ శృత పాండిత్యం కూడా మరొకరి దగ్గర నుండి విని ఇది చేయడం ద్వారా అది అంత ప్రతిఫలవంతం కాకపోవచ్చు. అందుకని గురుముఖత నేర్చుకోవాలి అనేది. కనుక ఏదైనా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నాడు. కనుక దానికంటూ మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఎట్లాగైతే హౌస్ సర్జన్ అంటామో, పౌరోహిత్యంలో కూడా ఫలానా దుర్గారెడ్డి యొక్క మనస్తత్వం ఎటువంటిది, దుర్గారెడ్డికి ఏది సంతోషంగా ఉంటుంది, ఏది ఆనందంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి కార్యాలను నిర్వహించాలి, అతడి యొక్క మనస్సును ఆనందపరచాలి, అట్లా అయితేనే వాళ్ళు మళ్ళీ పిలుస్తారు, లేకపోతే వాళ్ళకి కాదు. అందుకని ఇది ఒక రకమైనటువంటి ఏమంటే ఏకపాత్రాభినయం, దశపాత్రాభినయం. అంటే అందరి మనసులను హృదయాలను రంజింపజేస్తూ తాను బ్రతుకుతుంటూ తన దగ్గర ఉన్న వాళ్లను బ్రతికింపజేయటం. అంటే భూమి తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుడి చుట్టూ చంద్రుడి చుట్టూ అన్నట్టు ఇందరినీ రంజింపజేయటం అనేటువంటిది పౌరోహిత్యం అనేది చాలా ఒక గొప్ప కష్టసాధ్యమైన పని. అందుకే ఆదిశంకరాచార్యుల వారు అంటాడు పౌరోహిత్యం రమణిత్యం గ్రామణిత్వం మఠాన్నం అన్నాడు. అంటే పౌరోహిత్యం అనేటువంటిది దీనిలో అంటే చాలా గొప్ప మంచిగా చేయగలడు అనేటువంటి పేరు సంపాదించడం అంటే కొంచెం కష్టసాధ్యమైనదని నేను కాదు, ఆదిశంకరుల వారు అన్నారు. కనుక అందరినీ రంజింపజేయటం అనేది, అందరికీ ఆనందాన్ని ఇవ్వగలగడం అనేటువంటిది పౌరోహిత్యం. పురులకు హితాన్ని చేసేటువంటిది. పురము అంటే దేహము అని కూడా, అంటే దేహానికి అంతర్గతమైంది ఆత్మ. ఆత్మజ్ఞాన్ని ప్రబోధించేవాడు కూడా పౌరోహితుడే. కనుక అటువంటి యొక్క పౌరోహిత్య ధర్మంలో ఆనువంశికంగా అంటే బ్రహ్మశ్రీ ఉమాపతి నాగయ్య శాస్త్రి గారు, నాగయ్య శాస్త్రి నుండి లక్ష్మీరాశాస్త్రి గారు, లక్ష్మీరాశాస్త్రి గారి నుండి నేను, నా మట్టుకు కూడా ఆనువంశికమైనటువంటి యొక్క ఈ పౌరోహిత్య వృత్తిలో ఉండి సిద్దిపేట పట్టణంలో ఒక మా తండ్రి గారు కావచ్చు, తాతగారు కావచ్చు, ప్రసిద్ధి చెందినటువంటి వారికి పుత్రుడిగా ఈ విధమైనటువంటి మీ అందరి ఆదరాభిమానాలు తీసుకోవడం జరుగుతుందంటే కేవలం మా అమ్మా నాన్నల అనుగ్రహం, మా ఇలదైవం కులదైవమైనటువంటి ఆ రామేశ్వర స్వామి, ఆ ప్రసన్నాంజనేయ స్వామి, ఆ రామచంద్ర స్వామి యొక్క పరిపూర్ణ ఆశీర్ అనుగ్రహ బలాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.